ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. వాసవి మా ఇల్లు స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులకు రెయిన్ కోట్స్లు పంపిణీ. మొత్తం 150 మంది కార్మికులకు రెయిన్ కోట్స్లను పంపిణీ చేయడం జరిగింది. మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ వాసవి మా ఇల్లు స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో కార్మికులకు రెయిన్ కోట్స్లను పంపిణీ చేయడం అభినందనీయమని ఆయన తెలిపారు. వాసవి మా ఇల్లు సంస్థ వ్యవస్థాపకులు తోపాజీ అనంత కిషన్ మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులు వర్షంలో పనిచేస్తున్నారని వారి కోసమే పంపిణీ చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో వాసవి మా ఇల్లు సంస్థ కార్యదర్శి తోపాజీ హరీష్, సభ్యులు మ్యాడం రాధాకిషన్, కొంపల్లి విద్యాసాగర్, జూలగంటి బుచ్చిలింగం, యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి కోన సంతోష్ కుమార్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు జార్జీ, నాయకులు మహేష్ కుమార్, కిరణ్ గౌడ్, శ్రీహరి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఓకే రైట్ బండి ఉన్నది సాయి కరెక్ట్ అప్పుడు వేసుకోండి మళ్ళా తమ్ముడు కిట్టు అక్కడ కమిషనర్ ఏం చేయాలి అందరికి గుర్తు, సంగారెడ్డి పట్టణ ప్రజలకు గుర్తు, జిల్లా ప్రజలకు గుర్తు. వాసవి మా ఇల్లు అనేది ఒక బ్రాండ్. ఈరోజు ఒక గ్రామీణ ప్రాంతంగా ఉన్న వాసవి మా ఇల్లు స్వచ్ఛంద సేవా సంస్థ మరి ఈనాడు ఎన్జిఓ ఆర్గనైజేషన్గా మారి నీతి ఆయోగ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈరోజు సర్టిఫై చేయబడ్డది. లాస్ట్ 6 నెలల క్రితం జిల్లా కలెక్టర్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ద్వారా అందుకోవడం జరిగింది. ఈరోజు రోటరీ క్లబ్కు, లయన్స్ క్లబ్కు ధీటుగా మా సంస్థ ఉన్నది అంటే సంగారెడ్డి పట్టణ ఆర్యవైశ్యుల యొక్క విజయం, సంగారెడ్డి పట్టణ ఆర్యవైశ్యుల యొక్క హృదయాలు. మా వాసవి మా ఇల్లు స్వచ్ఛంద సేవా సంస్థకు విపరీతమైన కాంట్రిబ్యూషన్. నేను మా సంస్థ ద్వారా ఏ కార్యక్రమాలు చేసుకున్నా మా వైశ్యులందరూ నాకు సహకరించి సపోర్ట్ ఇచ్చి ఈ కార్యక్రమాలు విజయవంతం చేసినందుకు మీ పక్షాన అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే మొన్న వినాయక చవితికి మట్టి గణపతులు 5016 మట్టి వినాయకులు చేయడం జరిగింది. 5000 మట్టి వినాయకులు సంగారెడ్డిలో వివిధ ఆలయంలో 15 గుళ్ళల్లో, అట్లనే ఆర్టీసీ డిపార్ట్మెంట్లో ఒక 400 చిల్లర, అట్లనే నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ అయిన ఉమా మారతి ద్వారా, అట్లనే సదాశివపేట, పటంచెరు, సంగారెడ్డిలో ఇట్లా రకరకాల గుళ్ళల్లో స్టాల్స్ పెట్టి మట్టి వినాయకులు 5016 వినాయకులు చేయడం జరిగింది. పర్యావరణం కాపాడుకుందామనే
ఒక మంచి సదుద్దేశంతో ఈ సంస్థ 7 సంవత్సరాల నుంచి మట్టి వినాయకులు చేసుకుంటూ ఈ మధ్య కాలంలో ఒక 2 నెలల క్రితము 2 ట్యాంకర్లు 10 చలివేంద్రాలు కూడా ఇదే మున్సిపల్ శాఖకు ఇవ్వడం జరిగింది. ప్రతిరోజు 60,000 లీటర్ నీళ్లు దాపినాం సంగారెడ్డి పట్టణ ప్రజలకు. అలాగే 10 చలివేంద్రాలు కూడా పెట్టినాం. ఇటు అన్ని సేవా సంస్థలు చేసుకుంటూ అందరి యొక్క మన్నను అందుకుంటూ ఈ సంస్థ నడిపించుకున్నందుకు మరి నాతో పాటు ఉన్న మా సోదరులందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారం తెలియపరుస్తూ మరి ఈరోజు మున్సిపల్ ఆఫీసులో ఈ సిబ్బంది ఎవరంటే ఇందులో వాటర్కి సంబంధించిన లైన్మెన్లు, ఎలక్ట్రీషియన్ స్తంభాలు ఎక్కే వారికి మాత్రమే ఈ 150 వేయడం జరిగింది. పూర్తిగా నాణ్యతమైనవి. నేను ఏదో రెయిన్ కోట్ 100-150 రూపాయలు కాదు, 1000 రూపాయల రెయిన్ కోట్ ఇవ్వడం జరిగింది. మినిమం ఈ రెయిన్ కోటు 3 నుంచి 4 సంవత్సరాలు పై మీద వేసుకుంటే గట్టిగా ఉంటుంది. బయట రెయిన్ కోట్ అంటే 100-50 రూపాయలు దొరుకుతాయి కాదు, నాణ్యత గల రెయిన్ కోట్ ఇవ్వడం జరిగింది. మనకు పొద్దుంతా రాత్రి అంతా ఎమర్జెన్సీగా వాళ్ళు పనిచేస్తారు, ఏ రాత్రి ఏ పగలు కూడా పనిచేస్తారు కమిషన్. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మున్సిపల్ కమిషనర్ గారికి మరి మా యొక్క మా నాయకుడు జగ్గారెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ మరి అన్ని రకాల సపోర్ట్ ఇస్తున్న అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి వాసవి మా ఇల్లు సంస్థ వారు అడగగానే వెంటనే మా కార్మికుల కోసం ఈరోజు రెయిన్ కోట్స్ ఇవ్వడం జరిగింది. దాదాపు కోట్స్ మా వాటర్ సప్లై ఇంజనీరింగ్ సెక్షన్ వారికి ఈరోజు ఇచ్చారు. దీనికి మా మున్సిపల్ తరఫున వారికి ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాను అండ్ కృతజ్ఞతలు కూడా తెలుపుతున్నాను. ఇటువంటి కార్యక్రమాలు ముందుండి నడిపిస్తున్న అనంత కిషన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇటువంటి కార్యక్రమాలు టౌన్లో మరిన్ని చేయాలి, ప్రజలకు మరింత దగ్గర కావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. సంస్థ వారి ఆధ్వర్యం సంగారెడ్డి మున్సిపల్ కార్మికులు ఈ వర్షాకాలంలో పనిచేయడానికి ఇబ్బందిగా ఉందని రెయిన్ కోట్స్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మున్సిపల్ డిపార్ట్మెంట్ అంటే ఎమర్జెన్సీ డిపార్ట్మెంటు. వర్షంలో ఎప్పుడైనా ఎక్కువగా వర్షం పడి మోరీలు కానీ కాలువలు కానీ జామ్ అయినప్పుడు వాళ్ళు వెళ్ళి ఆ వర్షంలో పనిచేయడానికి ఇబ్బంది పడుతున్న సందర్భాన్ని గమనించి ఈ వాసవి మా ఇల్లు స్వచ్ఛంద సంస్థ అయిన ఆ సంస్థకు సంబంధించిన తోపాజీ అనంత కిషన్ గారు కానివ్వండి, బుచ్చలింగం గారు కానివ్వండి, విద్యాసాగర్ గారు కానివ్వండి, ఒక మంచి కార్యక్రమం అంటే ఒక మంచి ఆలోచనతోని వచ్చి మన ఈ సంగారెడ్డి పట్టణ మున్సిపల్ కార్మికులకు అయితే అందించారో నిజంగా కూడా చాలా ఆనందంగా ఉంది. మేము సంగారెడ్డి పట్టణ ప్రజల తరఫున ఈ మున్సిపల్ శాఖ లేబర్ తరఫున మేము వాసవి మా ఇల్లు స్వచ్ఛంద సంస్థకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం.